దొండపాదు ప్రూన్ చేస్తున్న వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కదండి. నేను ప్రూన్ చేసి ఇంచుమించు సుమారు నెల దాటుంటుంది. ఇప్పుడు మెల్లిగా చిగుళ్ళు మొదలైనయండి. మొదలయ్యి ఆ పూత అది ఎలా ఉందో చూపిస్తాను. చూసారా? ఆకుకి పిందెలు, మళ్ళీ కొత్త చిగుళ్ళకి కూడా పిందెలు. మనం శీతాకాలంలో ప్రూన్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మళ్ళీ అది రీఛార్జ్ అయినట్టుగా ఆ దొండ తీగ మళ్ళీ కొత్త చిగుళ్ళు రావడం, దిగుబడి మొదలవ్వడం ఇవన్నీ జరుగుతుంది. మనం అలాగే వదిలేసామనుకోండి, ఆ చెట్టంతా కూడా గిడసబారినట్టు అయిపోయి కొమ్మలన్నీ తీగలు అన్ని ఎండిపోవడం మొదలెడతాయి అనమాట. అలా కాకుండా మనం ప్రూన్ చేయడం, పోషకాలు ఇవ్వడం ఇవన్నీ చేస్తే ఆ దొండపాదు మళ్ళీ రీఛార్జ్ అయినట్టుగా కొత్త చిగుళ్ళు మొదలయ్యండి. ఆ దొండ తీగకి ఇలాగ మనకి పూత, పిందె ఇవన్నీ బాగా వస్తాయి. మనం 1-2 కాయల కోసం ఆశపడ్డాం అనుకోండి, ఆ మొక్కలో గ్రోత్ ఉండదు అనమాట. అలాగే స్టక్ అయిపోయినట్టుగా ఉంటుంది. ఒక్కొక్కసారి అది పెద్దగా కాపునివ్వకుండా చనిపోవడం కూడా జరుగుతుందండి. అందుకని మనం ఈ శీతాకాలంలో ఖచ్చితంగా దొండపాదుని ప్రూన్ చేయాల్సిందే. ప్రూన్ చేసినప్పుడు మొత్తం కొమ్మలు తీయకుండా ఎలా కొమ్మలు కట్ చేయాలి, ప్రూన్ చేశాక మనం ఆ మొక్క మొదలకి ఎటువంటి పోషకాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చూపించాను. మీరు ఆ పెద్ద వీడియో చూస్తే దొండ ఎలా ప్రూన్ చేయాలి, అలాగే ఎటువంటి పోషకాలు ఇవ్వాలి, ఎటువంటి తీగలు కట్ చేయాలి, ఆ కట్ చేసిన తీగలు కూడా మనం గార్డెన్ అవసరాలకి ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు, ఇటువంటివన్నీ కూడా నేను డీటెయిల్డ్గా చూపించాను. ఈ కొత్త తీగలు వస్తున్నప్పుడు కూడా ఆ తీగలు అటు ఇటు అడ్డదిడ్డంగా పాకకుండా మనం సెట్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనం ఇంత పెద్ద పందిరి అది వేసుకుంటాం కదా దొండ తీగకి, మనం సరిగా సెట్ చేయలేదనుకోండి, ఆ తీగలు ఆ గోళ్ళ వెనకాల లేదంటే ఇంకో చెట్లకి పాకేస్తూ ఉంటాయి అన్నమాట. ఇదిగో చూడండి, ఇక్కడ ఆ కరెంటు వైర్లకి, ఇంటర్నెట్ వైర్లు ఉంటాయి కదండి, ఆ వైర్లకి పాకేయడం ఇలా చేస్తూ ఉంటాయి. అందుకని ఎప్పటికప్పుడు మేము సర్దుకుంటూ ఉంటాం. అలాగా మనం ఈ దొండ తీగలు కొత్త తీగలు వస్తున్నప్పుడు అవి పందిరి మీద అల్లుకునేలాగా మనం సెట్ చేసుకోవాలి. అవి పందిరి మీద ఉన్నప్పుడే మంచి దిగుబడి వస్తుందండి. అవి అటు ఇటు వెళ్ళిపోతే ఆ తీగలు ఎండిపోవడం అది జరుగుతూ ఉంటుంది. లేకపోతే ఆ కాయలు కూడా ఎటో వెళ్ళిపోయి మనకి దక్కవండి. అందుకని ఈ దొండపాదు కొత్త తీగలు వస్తున్నప్పుడు చక్కగా సర్దుకుంటూ మనం వేప నూనె ఇటువంటివన్నీ స్ప్రే చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇక మళ్ళీ చీడపీడ ఏమీ లేకుండా దిగుబడి బాగా ఉంటుంది అనమాట. ఏవో తోరణాలలాగా భలే ఉన్నాయి కదండి ఈ కాయలు, ఒకదాని పక్కన ఒకటి.